హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ భవాని. సో ఈ రోజు అయితే మనతో పాటు అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్లస్ స్పోక్ పర్సన్ అనమాట. ఆయనతో అయితే మాట్లాడి తెలుసుకుందాము. మానవత రాయ్ గారు మనతో ఉన్నారు. సో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో సార్ చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. బట్ ఏంటి సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ బాగున్నట్టు అనిపించట్లేదు. చాలా అద్భుతంగా ఉందమ్మా. అంటే టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి బాగోదు, ఎందుకంటే ప్రజల ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేరుస్తున్నాం. దాదాపు అన్నదాతలకు ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 76,000 కోట్లు, 31,000 కోట్లు రుణమాఫీ రూపంలో, 15,000 కోట్లు రైతు భరోసా రూపంలో, పంటల బీమా, తర్వాత రైతు బీమా రూపంలో వాళ్ళకి అందుతున్నాయి. కాబట్టి రైతుల గురించి వాళ్ళు మాట్లాడలేరు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైన ఏలెత్తి చూపలేరు. కాబట్టి వాళ్లకు నచ్చట్లేదు. నిరుద్యోగ సమస్య ఏదో గెలుపుదామని చూశారు, అది కూడా చప్పున చల్లబడిపోయింది. ఎందుకంటే వాళ్ళు అడిగిన నిరుద్యోగులు ఏవైతే అడిగారో వాళ్ళ డిమాండ్ గ్రూప్ 2ని వాయిదా వేయడం జరిగింది. ఇంకోటి ఉద్యోగాల క్యాలెండర్ రేపు 2వ తారీఖు లోపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నాం. కాబట్టి ఇంకెక్కడ కూడా సమస్య లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా, ఏదో ఒకటి అనాలా, ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా. కాబట్టి ఈ విధంగా రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రాళ్ళు మాకు తాకుండా ప్రజలే రక్షణ కవచంగా మాకు అడ్డు నిలుస్తారు. అంటే సార్ మొన్న నుంచి మనం చూసుకున్నా కూడా ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఏంటి అంటే జియో 46 వాళ్ళు మళ్ళీ నిన్న సెక్రటేరియట్ ముట్టడికి వచ్చారు. ఈ రోజు మార్నింగ్ అసెంబ్లీ దగ్గర ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ ముట్టడి చేశారు. అండ్ తర్వాత కోటిలో ఇక్కడ హెల్త్ వాళ్ళు, ఆశా వర్కర్స్ వాళ్ళు ముట్టడి చేయడం జరిగింది, ధర్నా చేస్తున్నారు. అండ్ తర్వాత మధురా నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అక్కడ కూడా చేశారు. అంటే ఇవన్నీ చూస్తున్నా కూడా ఎక్కువ శాతం మహిళలు బయటికి రావడము, మళ్ళీ వాళ్ళు ఇంత అంటే అగ్రెసివ్ గా ఉన్నారు అనమాట. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కొంచెం అగ్రెసివ్నెస్ అనేది ఒకటి స్టార్ట్ అయింది ప్రజల్లో. మరి ఇది ఏంటి, ఎంతవరకు కరెక్ట్? మరి అంటే గతంలో 10 ఏళ్లలో ధర్నాలు చేయలేదు కాబట్టి ఇది పెద్ద నేరం లెక్క అనిపిస్తుంది. మేము భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అయితే ఏదైతే ఉందో భావ ప్రకటన స్వేచ్ఛను మేము బతికిస్తాం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ యొక్క హక్కును డిమాండ్ చెప్పుకోవచ్చు. జియో 49(6) వాళ్ళు యాడికి వచ్చారు, అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకుంది, వాళ్ళని నియంత్రించే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంది. అంటే వాళ్ళ సమస్యను తెలుసుకోవాలి. మేము ఏం చేస్తానంటున్నాం, వాళ్ళు ఏమంటున్నారు, ఆ రోజు వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది, రేపు 7వ తారీఖున హైకోర్టులో వాదనలు ఉన్నాయి, అడ్వకేట్ జనరల్ రావాలి. మరి అడ్వకేట్ జనరల్ రావాలంటే ఆయన మరి ఆ రోజు ఆయన తీరిక ఉండాలి. కాబట్టి ప్రభుత్వం దానికి ఏం చేయగలుగుతుంది, కాకపోతే ప్రభుత్వం కూడా చెప్తుంది. నిరుది 46 అనేది ఆ సమస్యను పరిష్కారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉన్నది. ప్రభుత్వం తరపు నుంచి మేము పరిష్కరిద్దామంటే ఇది కోర్టులో వివాదం ఉంది కాబట్టి మేము తేల్చాల్సి కాదు, తొందరగా దానిపైన మీరు ఆర్గ్యుమెంట్ చెప్పండి అని చెప్పి అడ్వకేట్ జనరల్ గారికి కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా మీరు ఆశా వర్కర్లు అన్నారు, అక్కడ యూసఫ్ గూడలో అక్కడ ధర్నా జరిగింది. తప్పేముందమ్మా, వాళ్ళు వస్తారు, వాళ్ళు మహిళలు, వాళ్ళ హక్కు ఉన్నది, మాట్లాడతారు. మేమేమన్నా తప్పేంగా నేరం కాదు కదా. వాళ్ళ యొక్క బాధను ఆ విధంగా మాకు చెప్పుకున్నారు, మేము కూడా వింటున్నాం. వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా జీతాల్లో ఆలస్యమైతే జీతాలు ఇచ్చే ప్రయత్నం, అనేక రకాలుగా వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళని ఎందుకు ఉద్యమాలు చేస్తున్నారు, మిమ్మల్ని కొడతాం, తంతం అని అరెస్టులు చేస్తాం, జైల్లో పెట్టలే కదా. మేము 10 ఏళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు ఎన్నిసార్లు జైల్లో పెట్టారు, ఎన్ని దెబ్బలు తిన్నాం. మేము పోలీసులతో కొట్టించారు మమ్మల్ని, ఇష్టం వచ్చినట్టు గుర్రాలతో తొక్కించారు మమ్మల్ని. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఉండవు. ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉన్నది, మాట్లాడవచ్చు, స్వేచ్ఛ ఉన్నదని మేము చెప్తున్నాం. కానీ సార్ మరి మీరు స్వేచ్ఛ ఉందని అంటున్నారు, కానీ ఎక్కడికక్కడ అరెస్టులు, ముందస్తు అరెస్టు చేస్తూనే ఉన్నారు, లేకపోతే లా అండ్ ఆర్డర్స్ కంట్రోల్ చేయడం అని అంటున్నారు. కొన్ని చోట్ల మనం చూసినా కూడా మీడియా ప్రతినిధులు కానివ్వండి, స్టూడెంట్సే కానివ్వండి, వాళ్ళ మీద కూడా మాటలు జారడమో లేకపోతే చేతలలో చూపించడమో కూడా కొన్ని మనం చూస్తున్నాం కదా సార్. మరి అప్పుడు నిజంగానే ప్రజాపాలన స్వేచ్ఛగా ఉంది అని మీరు అంటారా? విషయం ఏంటంటే అమ్మా, పోరాటాలు చేసుకోమని ఇందిరా పార్క్ అప్పచెప్పింది. గతంలో ఇందిరా పార్కు ధర్నా చేయడానికి ధర్నా చౌక్ అవకాశం లేకుండా చేశారు, ఎత్తివేశారు. దాని అనేక పోరాటాల ద్వారా మేమందరం పాల్గొని దాన్ని తెరిపించినాం. కానీ ఇప్పుడు ధర్నా చౌక్ వదిలిపెట్టేసి మరి వేరే వాళ్ళకి ఆటంకం కల్పించే విధంగా మేము చేస్తారంటే దాన్ని కొంచెం అదుపులోకి తీసుకోవడం తప్ప అరెస్టులు కాదయి. అదుపులోకి తీసుకోవడం అంటారు, అరెస్టులు కాదు. అది గుర్తుపెట్టుకోండి. కొంతమంది మీడియా ప్రతినిధులు ఎందుకంటారంటే కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, నితిన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తికి సుమారు 200 కోట్లు ఇచ్చేసి యూట్యూబ్ ఛానల్ని ప్రయోగించి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయండి అని చెప్పేసి ఒక కుట్రలు చేస్తుంది. ఆ కుట్రలన్నింటిని కూడా ఆధారాలతో సహా త్వరలో మేము బట్టబయలు చేసిపోతున్నాం, వాళ్ళ బట్టలు కూడా ఇప్పబోతున్నాం. ఇది నిజం. కాబట్టి వాళ్ళని అంటాం, నిజమైనటువంటి విద్యార్థుల్ని, పోరాటం చేసే వాళ్ళని, ప్రజల్ని, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతాం తప్ప వాళ్ళ నోట్లో సున్నం పెట్టే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయమమ్మా. సార్ నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా రైతు భరోసా ఏదైతే ఉందో జూలై ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, ఈ రోజుతోటి లాస్ట్.
స్టిల్ జూలై అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాకు రైతు భరోసా రాలేదు అని చెప్పి కొంతమంది రైతులు కానివ్వండి, లేకపోతే కౌలు రైతులు కానివ్వండి, ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా మా అకౌంట్ లోకి రాలేదని చెప్పి కూడా కొంతమంది నిరసన తెలుపుతున్నారు సార్. ఇప్పుడు నిరసన అనేది రైతులు తెలపట్లేదమ్మా, ఆనందంగా ఉన్నారు. వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే నేను చెప్పిన కానీ దేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా తొలిసారి రుణమాఫీ చేసింది 70,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు. ఆ దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ అయితే ఒక రాష్ట్రంలోనే అన్నదాతలకు రైతులకు 76,000 కోట్లు కేటాయించిన ఘనత రేవంత్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా రైతులు ఎందుకు బాధపడతారమ్మా? రైతు భరోసా కూడా అందులో నిధులు కేటాయి 76,000 కోట్లలో 15,000 కోట్లు రైతు భరోసా కూడా ఉంది కదా. కాబట్టి జూలై ఇప్పుడు మొదట విడత అయింది. రుణమాఫీని మేము ఏ కాలంలో చేస్తామని చెప్పి ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు అయింది ఈ రోజు వరకు. రేపటి నుంచి 1,50,000 వరకు రుణమాఫీ చేయబోతున్నాం. దాదాపు 7,000 కోట్లు ప్రజల ఖాతాలో రైతుల ఖాతాలో వేయబోతున్నాం. మళ్ళా ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీని ఏకకాలంలో చేయబోతున్నాం. ఇంకెవరమ్మా బాధపడి ఎందుకు ఉద్యమాలు చేస్తారు? తిన్నదరక్క కేటీఆర్ లాంటోడో, కేసీఆర్ లాంటోడో, లేదంటే బీజేపీ కిషన్ రెడ్డి లాంటోడో వాళ్ళు చేస్తారు ఉద్యమాలు. రైతులు హాయిగా ఆనందంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతుల పాలిట స్వర్ణయుగం అని చెప్పి వాళ్ళు కీర్తిస్తారమ్మా. ఇంకా వాళ్ళు ఎందుకు ఉద్యమాలు చేస్తారు చెప్పండి? కాబట్టి ఇది ప్రతిపక్షాల యొక్క కుట్రగా మేము భావిస్తాం. సో సార్ నెక్స్ట్ మనం వచ్చేసినా కూడా ఇప్పుడు బడ్జెట్ చూసుకున్నా, బడ్జెట్ లో బీసీ వాళ్ళకు మాకు అన్యాయం జరిగింది నిధులు కేటాయించడంలో అని చెప్పి బీసీ వాళ్ళైతే ఈ రోజు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, చర్చ పెట్టుకున్నారు. అక్కడ మీ సైడ్ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సైడ్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్ ఉన్నారో ఆయననే అక్కడ హోస్ట్ చేస్తున్నాడు కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా బీసీ వాళ్ళకి అన్యాయం జరిగిందా నిధులు కేటాయించడం? గత 10 ఏళ్లలో బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కేటాయించింది? కేటాయించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టారా? వాళ్ళు ఖర్చు పెట్టలేదు. కేటాయించిన 2-3 వేల కోట్లు ఖర్చు పెడితే 1,500 కోట్లు ఖర్చు పెట్టేసి మిగతా ఆయన కూడా వెనక్కి లాక్కున్నారు. బీసీలకు దాదాపు 3.5 లక్షల మంది 4.5 లక్షల మంది రుణాలు ఇవ్వమని స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో సగం మందికి కూడా ఇవ్వలేదు 10 ఏళ్ల కాలంలో. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం 9,000 కోట్లు వ్యయాన్ని పెట్టిందమ్మా బీసీల కోసం ఇప్పుడు ఈ బడ్జెట్లో. ఆ ప్రతి ఒక్క 9,000 కోట్లలో కూడా ఒక నయా పైసా కూడా వెనక్కి తీసుకోం. తప్పకుండా ప్రతి పేదవాడికి ప్రతి పేద బీసీకి చేరే వరకు కూడా మేము ఖర్చు పెడతాం వివిధ సంక్షేమ పథకాల ద్వారా. దమ్ముంటే మా దగ్గర లెక్కలు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని ఖర్చు పెట్టారు, వాళ్ళు ఎంతకి వెనక్కి తీసుకున్నారు, ఖర్చు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి ఎట్లా గుంజుకున్నారు, అవన్నీ కూడా మేము సాక్ష్యాధారాలతో ఏ సంవత్సరం ఎంత కేటాయించారు, ఎంత వెనక్కి తీసుకున్నారు అనేది సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపిస్తాం. సో సార్ నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్సే కానివ్వండి, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే ప్రైవేటైజేషన్, దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది గవర్నమెంట్ అని చెప్పి కూడా బయట నుంచి వార్తలు అయితే వస్తున్నాయి. మరి దానికి సమాధానం ఏంటి సార్? ఇప్పుడు రైతుల గురించి వేలెత్తి చూపడానికి అవకాశం లేదు, నిరుద్యోగుల సమస్య కూడా వేలెత్తి చూపేందుకు అవకాశం లేదు. భవిష్యత్తులో నిరుద్యోగుల ఉద్యమాలే ఉండవు. ఎందుకంటే ఉద్యోగాల క్యాలెండర్ వేస్తున్నాం కదా. ఉద్యోగాల క్యాలెండర్ వేస్తే ఇక ఎవడు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయరు. అది యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఎట్లా చదువుకుంటారో అట్లనే చదువుకుంటారు ఇక్కడ. కాబట్టి ఏం చేయాలా? అసలు ప్రైవేటీకరణ అనేటువంటి బూచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వదిలేసి ఈ రకంగా ప్రచారం చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి వెళ్ళలేదు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణులైతే వాళ్ళని అభినందించే సభకి ఏ ముఖ్యమంత్రి అని వెళ్ళిండా? ఈయన స్వయాన వెళ్ళి రవీంద్ర భారతిలో ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళని అభినందించేసి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల కన్నా ఎక్కువగా అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట్లాడింది. 2,000 కోట్లు కేటాయిస్తా అన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం చేతగాక 4,000 ప్రభుత్వ పాఠశాలను ఏకోపాధ్యాయులు ఉన్నారని మూసివేసింది. ఆ ఏకోపాధ్యాయ పాఠశాలల్ని తెరుస్తానడు. అంటే 4,000 × 3 పోస్టులు అంటే 12,000 ఉద్యోగాలు కల్పన చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చేసింది. ఇంకెక్కడ ప్రైవేటీకరణ చెప్పండి అమ్మా, ఎక్కడ ప్రైవేటీకరణ ఉంది? తెలంగాణ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. ఈ సాంప్రదాయ విద్య చదువులు ఏవైతే ఉన్నాయో, ఏదైతే BA, BCom, ఈ యొక్క బీటెక్ ఇట్లాంటి విద్యలకు నైపుణ్య విద్య కూడా తోడు కావాలని చెప్పేసి సంవత్సరానికి 20,000 మంది నైపుణ్య విద్యావంతుల్ని తయారు చేసే విధంగా స్కిల్ యూనివర్సిటీని కూడా పెడుతున్నాం. ఇంకేంతో కేసీఆర్ ఏమైనా చేసిన ఇట్లాంటిది? తెలంగాణ విద్యార్థులకు నిరుద్యోగులకు నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నాలు వాళ్ళు ఏమైనా చేశారా? మేము 100 కోట్లు వెచ్చించి నైపుణ్య యూనివర్సిటీని దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం అమ్మా. ఇంకా ఏం చేయాలి? ఎక్కడ ప్రైవేటీకరణ ఉంది చెప్పండి? సో నెక్స్ట్ సార్ మనం చూసుకున్నా కూడా బడ్జెట్ ఏదైతే కేటాయించారో మన రాష్ట్రానికి అయితే ఆ బడ్జెట్ గురించి అయితే మాట్లాడుకున్నా కూడా ఏమంటున్నారంటే అది బడ్జెట్ కేటాయింపు కాదు, మొత్తం దోచుకునేదే అని చెప్పి అయితే ప్రతిపక్షాల నుంచి వస్తున్న వాదన. దానికి మీరు ఏం చెప్పబోతున్నారు? దోచుకుంటే ఉత్తగా నోటి మాటలతో కాదు, ఆధారాలతో సహా చూపించాలి.
ఏ విధంగా జిఎస్టీలో 1000 కోట్లు దోచుకున్నాడు సోమేష్ కుమార్ ఒక్కడే దోచుకున్నాడా? దాని వెనక బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దల హస్తం లేదా? ఏ విధంగా ఉద్యోగాలు పెట్టమంటే ఉద్యోగాలు అమ్ముకున్నారు? ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఏ విధంగా అమ్ముకున్నారు? అట్లా జరుగుతుంది. ఇప్పుడేమన్నా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అంత చక్కగా పెట్టినాం, పారదర్శకంగా పెట్టినాం, ఎటువంటి లీకులు లేకుండా ఒక నిరుద్యోగికి నమ్మకాన్ని, ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించే విధంగా, చదువుకుంటే కొలువు వస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించే విధంగా మేము పరీక్ష పెట్టినాం. వాళ్ళు దోచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్నారు, విద్యుత్ సంస్థలో దోచుకున్నారు, 20,000 కోట్లు దోచుకున్నది వాళ్ళు. మేము ఆధారాలతో సహా బయటపెడతాం. వీళ్ళు పెట్టమనండి. మరి ఉత్త నోటితో మాట్లాడటం కాదు, సాక్షి మేము బడ్జెట్ పెట్టిందే నిన్ననే, ఇంకా దోచుకున్నది ఏముందమ్మా? ఇప్పుడు కేటాయింపులు జరిగినాయి, ఇంకా ఇవి ప్రారంభించలేదు. మరి ఇంకెక్కడ దోచుకున్నామమ్మా చెప్పండి? కాబట్టి ఏందంటే ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ పైన ఏ అంశం పైన కూడా వేలెత్తి చూపలేక ఏదో రకంగా మాట్లాడాలని చెప్పి పిచ్చి బట్టి మాట్లాడుతున్న పిచ్చి మాటలుగా మేము కొట్టుపడేస్తాం. అండ్ సార్ నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా ఒకటి, మీరు గ్రూప్ 1 అన్నారు కదా ఇందాక, ఆ గ్రూప్ 1 లో లాస్ట్ డేనే 2 లక్షల వరకు 2 లక్షల మంది అప్లై చేసుకున్నారు లాస్ట్ మినిట్ లో. ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పి అందరికి చాలా సందేహం ఉందన్నమాట ఈ విషయంలో. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కొంతమంది సందేహపడుతున్నారు. ఏం జరుగుతుందమ్మా? గత ప్రభుత్వంలో లీకులు అయితే జరగవు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాము. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఒక తప్ప 2 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే తప్ప? అవును, దరఖాస్తు చేసుకుంటారమ్మా. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఆన్లైన్ సెంటర్లు ఉన్నాయి. మన ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నది. ఇక్కడ సిబ్బందిని మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నవీన్ నికోలస్ ఆధ్వర్యంలో అప్రమత్తంగా ఈ పరీక్షలకు అందరికీ అవకాశం కల్పించేలాగా దిద్దుబాటు చర్యలు పెట్టినవాడ ప్రక్షాళన చేసినాం. దరఖాస్తు చేసుకుంటే తప్పేందమ్మా చెప్పు? అక్కడ పరీక్ష గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పెట్టడంలో లోపాలు ఉంటే మాట్లాడాలి, కానీ ఏ లోపాలు లేకుండా 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పి బోడగుండికి మోకాలికి ముడేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఏమంటారమ్మా? వాళ్ళ మెంటల్ గాళ్ళు అంటారు. అట్లాంటి వాళ్ళు సమాజంలో ఉండరు. వాళ్ళు గ్రూప్ 1 రాయరు, గ్రూప్ 2 రాయరు. ఒకవేళ వాళ్ళు రాసినా వాళ్ళకి ఉద్యోగాలు రావు. వాళ్ళు బయట కన్నా పిచ్చాసుపత్రిలో ఉంటే మంచి జరుగుతుంది సమాజానికి నా అభిప్రాయం. అండ్ సార్ అందులోనే 1:100 అని చెప్పి బట్టి విక్రమార్క గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చేసిన తర్వాత 1:50నే. దీనికంటే మనం ఎక్కువ ఏం చేయాలి, టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి చెప్తున్నారు. అప్పుడో మాట ఇప్పుడో మాట, మేము ఎలా నమ్మాలి అని కూడా కొంతమందికి ఒక డౌట్ అయితే ఉంది సార్. మరి దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బట్టి విక్రమార్క గారు అన్నది వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నా. అశోక్ దీక్ష చేసేటప్పుడు ఇందిరా పార్క్ లో ఎర్రోళ్ల శ్రీనివాసు బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని ప్రచారం చేశారు. అయినా మాకు బాధ లేదు. 1:100 అనేది జీవో నెంబర్ 55 ఉన్నప్పుడు వాళ్ళు మెయిన్స్ కి ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వాళ్ళని ర్యాండమ్ గా, అంటే ఒకేసారి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ కూడా తీస్తారు. అందులో రిజర్వేషన్లు ఇవన్నీ ఉంటాయా ఉండవా అని కూడా ఉండదు, ఒకేసారి తీస్తారు. తీసినప్పుడు ఏమైందంటే 28,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది అందులో. కాబట్టి అప్పుడు దానివల్ల ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ అంశాన్ని నిరుద్యోగులే మా దృష్టి తీసుకొస్తే మేమే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి తర్వాత టీజీపీఎస్సీ దగ్గర తీసుకుపోయి ఇది అన్యాయం జరుగుతుందంటే జీవో నెంబర్ 29ని ఆడ యాడ్ చేశారు. యాడ్ చేయటం మూలంగా ఇప్పుడున్నటువంటి 1:50లో ఏదైతే 28,000 మందే వాస్తవంగా మెయిన్స్ రాయాలి. కానీ ఒకవేళ 28,000 మందిలో అణగారిన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, అణగారిన వర్గాలకు అన్యాయం జరిగిద్దని చెప్పేసి మేమే ఒక 3,000 మంది, అంటే 31,000 మంది పైచిలకు మెయిన్స్కి రాసే అవకాశం కల్పిస్తున్నాం. ఇందులో అక్కడ ఎక్కడ అన్యాయం ఉందమ్మా? ఎవరికి అన్యాయం జరిగింది? ఇంకో అంశం, నిజంగానే 1:100 కాదు, 1:200 కూడా పిలిచేవాళ్ళం. ఎందుకు పిలవలేదంటే ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత ఈ డిమాండ్ అనేది వచ్చింది. ఒకవేళ నిజంగానే మేము ఇప్పుడు అది కాదు 1:100 పిలుస్తామని చెప్తే ఈ 28,000 మందిలో 30,000 మందిలో ఎవడో ఒకటి గిట్టనోడో, లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాడో, లేదంటే అశోక్ లాంటోడో ఇంకోడో పోయి కోర్టులో నిరుద్యోగులతో కేసు వేపిస్తే ఈ పరీక్ష మొదటికే మోసం వచ్చే అవకాశం, ఆగిపోయే అవకాశం ఉంది. ముందు స్టే వస్తుంది. స్టే వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ అయితే కాదు, ఆ పరీక్ష ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్న పరిస్థితిగా ఉండేది. కాబట్టి నిరుద్యోగులకు మేలు చేయాలనే దృక్పథంతో, అదేవిధంగా తొందరగా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా అందరికీ అవకాశాలనే ఉద్దేశంతో 31,000 మందిని మెయిన్స్ కి అవకాశం కల్పించారు. సార్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడితే, మొన్ననేమో ఫస్ట్ ఒక సభలో అనౌన్స్మెంట్ ఏంటిది అని అంటే అసెంబ్లీలో మేము ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు ఫస్ట్ మాట. అదే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దెన్ తర్వాత డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారు అని అంటే బట్టి విక్రమార్క గారు ఇంకొంచెం టైం పడుతుంది, ఖచ్చితంగా మేము త్వరలోనే అనౌన్స్మెంట్ చేస్తామని అన్నారు. అసలు నిరుద్యోగులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నమ్మాలా వద్దా? ఎందుకంటే 5 రోజులలోనే ఇంత డిఫరెన్సా అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉన్న డౌట్. ముఖ్యమంత్రి గారు
ఉప ముఖ్యమంత్రి గారు, వారి శాఖలు, వారి సమన్వయము ఉంటుంది. కానీ వారు మాట్లాడేటప్పుడు ఒక అంశంలో వారు ఏదో మాట్లాడారని ఇది వాళ్ళకి వీళ్ళకి పొంతం లేదని చెప్పేసి మనం ఎందుకు ఆగం కావాలా? మేము ఒక మాట చెప్పినాం. మేము నిరుద్యోగులతో 2 సార్లు చర్చలు జరిపినాం. మేము మొదటి నుంచి ఒక స్పష్టత ఇచ్చినాం. డిఎస్సి విషయంలో డిఎస్సి అభ్యర్థుల కోరిక మేరకు డిఎస్సి వాళ్ళు గ్రూప్ 2 రాసే వాళ్ళు దాదాపు 90% మంది ఉన్నారు కాబట్టి డిఎస్సి యథావిధిగా కొనసాగుతుంది. గ్రూప్ 2నే వాయిదా పడుతుంది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ అక్టోబర్లో ఉంటాయి, నవంబర్లో గ్రూప్ 3 ఉంటుంది. గ్రూప్ 3 సిలబస్ గ్రూప్ 2 సిలబస్ ఒకటే కాబట్టి తర్వాత డిఎస్సి అభ్యర్థుల సిలబస్ గ్రూప్ 2 అభ్యర్థుల సిలబస్ వేరు కాబట్టి ఆగస్టు 7వ తారీఖు 8వ తారీఖు గ్రూప్ 2 పరీక్ష ఉంది కాబట్టి ఆగస్టు 5వ తారీఖు డిఎస్సి అయిపోతుంది కాబట్టి ఒక్కరోజు వ్యవధిలో ఎగ్జామ్ రాయటం కానివ్వండి, గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ కావటం కానీ కష్టం కాబట్టి వాళ్ళ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు వాస్తవంగా చదివే డిఎస్సి అభ్యర్థులు కోరిక మేరకే మేము గ్రూప్ 2ని డిసెంబర్కి తీసుకుపోయాం. ఇంకెక్కడ నిరుద్యోగులు అన్న ప్రకారం జరిగింది కదా. కొంతమంది ఎంతమంది విచిత్రం ఏంటంటే డిఎస్సి రాయని డిఈడి పీఈడి చేయని వాళ్ళు కూడా మేము గ్రూప్ 2 యాస్పిరెంట్లు డిఎస్సి యాస్పిరెంట్లు వాయిదా ఏమని చెప్పి ఒక అమ్మాయి కూర్చుంది నాతో డిబేట్లో. నేను కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఎందుకు అంత చిల్లరగా చేయొద్దమ్మా? నువ్వు నిజంగా కష్టపడి చదివే వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు నీ రాజకీయ ప్రయోజనాల కోసం. నువ్వు కేసీఆర్ కేటీఆర్ దగ్గర తెచ్చుకునే డబ్బుల కోసం సామాన్యుల జీవితాలు ఆగం చేయొద్దని చెప్పి వాళ్ళకి నేను సూచన చేస్తాను. సార్ అండ్ మళ్ళీ మనం చూసుకున్నా కూడా ఓకే పోస్ట్ పోన్ చేయడం వరకు బానే ఉంది, కానీ వాళ్ళు పోస్టులు ఇంక్రీజ్ చేయమని చెప్పారు, కానీ పోస్టులు ఇంక్రీజ్ చేయలేరు. మరి దాని ఇప్పుడు ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. పోస్టులు ఇంక్రీజ్ చేయటం వల్ల ప్రభుత్వానికి నష్టమేం లేదు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవన్నీ 2022 నోటిఫికేషన్. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ల బూజు తెలంగాణ నిరుద్యోగులు పట్టుకున్నది. ఈ బూజు మొత్తం దులిపే ప్రయత్నం చేస్తాను. నిరుద్యోగులు పరీక్షలంటే పోటీ పరీక్షలంటే ఒక గందరగోళం ఉంది తెలంగాణలో. ఆ వాతావరణం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాను. అందుకే ఉద్యోగాల క్యాలెండర్ అనేటువంటి రాచమార్గాన్ని ఎటువంటి ముళ్ళ కంచెలు లేనటువంటి ఆందోళనలు గందరగోళం లేనటువంటి ఉద్యోగాల క్యాలెండర్ వేస్తున్నాం అమ్మా. ఆ ఉద్యోగాల క్యాలెండర్లో ఉంటాయి కదా మళ్ళీ గ్రూప్ 2 ఉద్యోగాలు వెంటనే ఉంటాయి కదా, తొందర ఎందుకు పడాలా? కాబట్టి ఈ ఉద్యోగాలు రాసుకోండి, మళ్ళీ ఉద్యోగాల క్యాలెండర్లో గ్రూప్ 2 వస్తుంది. ఈ ప్రిపరేషన్ మళ్ళీ దాన్ని కొనసాగిస్తే తప్పకుండా మీరు విజయం సాధిస్తారని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓకే సార్, నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా ఢిల్లీలో మొన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటిది అని అంటే మన తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి అయితే అక్కడ చనిపోవడం జరిగింది ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో. సో అక్కడ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మనం? ఎందుకంటే తెలుగు అమ్మాయిని మనం పోగొట్టుకోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు అమ్మాయి తండ్రి విజయ్ కుమారు మంచిర్యాలలో సింగరైన్లో మేనేజర్ స్థాయి హోదాలో పనిచేస్తున్నారు. బీహార్ ఔరంగాబాద్ చెందినటువంటి అమ్మాయి. సరే తెలంగాణకు సంబంధం ఉంది ఎట్లయినా. ఏదేమైనప్పటికీ మొన్న జరిగినటువంటి సంఘటన విషాదకరమైన సంఘటన, అందరినీ కలిసివేసింది. దేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది సంఘటన. ఢిల్లీలో జరిగిన సంఘటనను మన పాఠాలు నేర్చుకొని తెలంగాణలో కూడా అట్లాంటి సంఘటనలు రాకుండా పునరావృతం కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది, ప్రభుత్వం పైన ప్రధానంగా. అందుకే ఎప్పటికప్పుడు కోచింగ్ సెంటర్ల పైన తనిఖీలు ఉండాల్సిందని నేను చెప్తాను. చాలా కోచింగ్ సెంటర్లు పుట్టకొస్తున్నాయి, చాలా స్టడీ హాళ్ళు పుట్టకొస్తున్నాయి. ఎటువంటి అనుమతులు లేవు వాడి దగ్గర. ఎటువంటి రక్షణపరమైనటువంటి ఏదైనా ప్రమాదం జరిగితే నిరుద్యోగులు పట్టభద్రులు తప్పించుకునే అవకాశం వెసులుబాటు కూడా లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. అట్లాంటి వాటిపైన కొరడా దులిపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అనుమతులు లేకుండా మరి ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా క్లాసులో తరగతి గదిలో 500 మంది ఉంటే 100 మందికే పన్ను కట్టించి 400 మంది పన్ను ఎగవేసి ఈ విధంగా ఆర్థికంగా వందలాది కోట్లు ఆర్జిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఊరికే అనలే ఆ రోజు. హైదరాబాద్ దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్ల యొక్క ఆదాయం ఏడాదికి 70,000 కోట్లమ్మ. మన తెలంగాణలో లెక్క పెడితే నిజంగా 100 కోట్లు దాటింది. ఒక్కొక్క పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో నీటు జేఈ ఐఐటి తీసుకుంటే 2.5 లక్షలు ఉంది ఒక విద్యార్థికి. అదేవిధంగా కొన్ని కోచింగ్ సెంటర్లు గ్రూప్ 2 సివిల్ సర్వీస్లో అయితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి 1,50,000 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 1కి ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి ₹1,00,000 వసూలు చేస్తున్నారు. గ్రూప్ 2కి 25,000 వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే డబ్బులు వసూలు చేయటం బాగానే ఉంది, కానీ నిరుద్యోగులకు మౌలిక వసతులు కల్పిస్తున్నారా? నేనేమంటున్నా, ఒక నిరుద్యోగి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసిన, ప్రధాన న్యాయమూర్తికి, ఒక దూబే అనేటువంటి విద్యార్థి నిరుద్యోగి, ఆయన ఏం రాసిండంటే అసలు ఈ నరకకూపాలా ఉన్నాయి ఈ కోచింగ్ సెంటర్లు అని చెప్పి రాసిండు. నేనేమంటానంటే నాకు అనుభవం మీద 10 ఏళ్ల నిరుద్యోగుల గురించి పోరాడిన అనుభవం మీద కొన్ని కోచింగ్ సెంటర్లు, అన్ని కోచింగ్ సెంటర్లు అంటలేను, కొన్ని కోచింగ్ సెంటర్లు జైళ్ల కన్నా అధ్వానంగా ఉన్నాయి.
జైళ్ళే నయం ఈ కోచింగ్ సెంటర్ కన్నా నేను అంటాను. ఎందుకంటే జైళ్ళకు నేను పోయినా, ఉద్యమాలు చేసేటప్పుడు జైళ్ళకు పోయిన, తెలంగాణ ఉద్యమంలో పోయినా, నిరుద్యోగ ఉద్యమంలో చెంచలగూడ చెర్లపల్లిలో ఉన్న జైళ్లలో మన మరుగుదొడ్లు కానివ్వండి, మూత్రశాలలు కానివ్వండి, చాలా పరిసరాలు కానీ పరిశుభ్రంగా ఉంటాయి. వెలుతురు ఉంటుంది, చీకటి గదులు ఉండవు. ఒక గదిలో, ఒక జైలు గదిలో కొద్ది మంది మాత్రమే ఉంటారు. అక్కడ సంఖ్యకు మించి మాత్రం ఒక్కడిని కూడా నిబంధనలకు విరుద్ధంగా వేయరు. కానీ ఈ కోచింగ్ సెంటర్లో మీరు గమనించండి, పోయి ఒక వీడియో పెట్టండి. మీరు ఒక కోచింగ్ సెంటర్ 5వ అంతస్తులో ఒక 100 మంది కూర్చోవలసిన చోట 500 మందిని కూర్చోబెట్టేసి నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారమ్మా. కాబట్టి ఇట్లాంటి కోచింగ్ సెంటర్ల ఆట కట్టించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది. తప్పకుండా ఏ నిరుద్యోగి కూడా మరి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వాళ్ళని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. సో సార్, నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ రోజే అన్నమాట మీ సైడ్ నుంచి ఒక ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్ళడము అది జరిగింది. సో ఇక్కడ నుంచి కాంగ్రెస్ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మరి పాపం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ నిలబడదు, కూలిపోద్ది, రకరకాలుగా మాట్లాడుతున్నారు పిచ్చి బట్టి. నేను ఏమంటున్నానంటే వాళ్ళకి అధికార పిచ్చి బట్టి నిజంగా. వాళ్ళు ఇప్పుడు ఎవరు రమ్మన్నారమ్మా? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అభద్రతా భావంతో బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందింది. కాబట్టి మనం రాజకీయంగా బతికి బట్టగట్టగలగాలంటే, మనం ఒడ్డు చేరాలంటే కాంగ్రెస్ పడవను ఎక్కాలని చెప్పి వాళ్ళు వస్తున్నారు. ఎవరు రమ్మన్నారు? ఆయన కేసీఆర్ లెక్క మేము భయపెట్టు నయాను మయాను భయపెట్టి మా 12 మంది ఎమ్మెల్యేలు ఆయన గుంజుకున్నట్టు మేము రాకున్నామా? వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము జాగ్రత్త కండవ కప్పమంటే కప్పుతున్నాం. ఇంకెక్కడ ఉందమ్మా చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు ఆయనే అడగండి, మాకెటు తెలుస్తుంది. ఆయన ఏం ఆశించి వచ్చిండు, మరి ఏం ఆశించిపోయిండు? ఒకసారి ఆయన అడిగితే, కృష్ణమోహన్ రెడ్డి గారిని అడిగితే సమాధానం చెప్తారు. మాకెటు పోయినా ఫరక్ పడదు, ఉన్నా ఇబ్బంది ఏం లేదు. మేము ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజలు వాడేవాడు కూలుస్తారంటే కూలిపోయేది కాదు. ప్రజలే నిలబెడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. ప్రజలు ఎందుకంటే రైతులు నిలబెడుతున్నారు, విద్యార్థులు నిరుద్యోగులు నిలబెడుతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతం వస్తుంటే వాళ్ళు ఆనందంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారమ్మా. ఆనందంగా లేనిది ఎవరంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కళ్ళే ఆనందంగా. సార్, నెక్స్ట్ మనం చూసుకున్నా కూడా ఏంటిది అని అంటే బై ఎలక్షన్స్ ఖచ్చితంగా రాబోతున్నాయి. పార్టీ ఫిరాయింపులు జరిగాయి కాబట్టి అది పద్ధతిగా జరగలేదు, ఒక పద్ధతి అనేది వాళ్ళు పాటించలేదు కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి బయట అది ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? బై ఎలక్షన్ రాబోతున్నాయి అని చెప్పి ఇట్లా సంబరపడుతున్నారు. ఇప్పుడు ఈ దోలు తీరుతుంది దీంట్లో కూడా. వాళ్ళకి మొన్న జరిగింది, ఒక మన బీఆర్ఎస్ నాయకురాలు చనిపోతే ఏమైందమ్మా? సానుభూతి కూడా చూడలేదు. కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు కంటోన్మెంట్లో. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ గణేష్ని భారీ మెజారిటీతో గెలిపించారమ్మా. అంటే కాంగ్రెస్ని ప్రజలు నమ్ముతున్నారు, కాంగ్రెస్కు ప్రజలు దగ్గరున్నారు. కాబట్టి మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఏమైందమ్మా? బీఆర్ఎస్కు ఉన్నటువంటి అసలు పరువు కూడా మొత్తం కూడా మంట కలిసిపోద్ది, గంగలో కలిసిపోద్ది. కాబట్టి మాకు వచ్చిన నష్టమే లేదు. మళ్ళీ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. కానీ సార్ ఏంటిదనంటే ఎంపీ ఎలక్షన్స్ లో ఆల్రెడీ బీజేపీ వాళ్ళ సత్తా చూపించుకున్నారు. ఎందుకనంటే ఎంపీ ఎలక్షన్స్ లలో వాళ్ళకి 8 వీళ్ళకి 8 వచ్చాయి. యాక్చువల్గా వీళ్ళు 17కి ఇంకా ఎక్కువనే గెలవాల్సింది, 8 గెలిచారు, అక్కడికే పరిమితం చేశారు. అందుకే నమ్మకం తగ్గిపోయింది మీ మీద అని చెప్పడం జరుగుతుంది. బీఆర్ఎస్ బీజేపీలు పరాన్నజీవులు. మనం చిన్నప్పుడు సైన్స్ లో చదువుకున్నాం. చెట్టు మీద పుట్ట మీద ఉండి ఆ సూక్ష్మజీవులు ఆ క్రిములు అక్కడ తినుకుంటా, ఆకులను తినుకుంటా, అలమలు తినుకుంటా పోతుంది. బీఆర్ఎస్కు బలం తగ్గినప్పుడు బీజేపీకి పరాన్నజీవిగా బీఆర్ఎస్ పోద్ది. బీజేపీకి బలం తగ్గినప్పుడు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ దగ్గరకు వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ దగ్గర పరాన్నజీవులకు పోతారు. ఈ పరాన్నజీవుల మాటలు మనం నమ్మొద్దమ్మా. కాబట్టి ఇవన్నీ ఉత్తుత్త మాటలు, పనికిరానివి, పేదవాడి కూటికి గుడ్డకు రానేటువంటి మాటల వల్ల మనకు ప్రయోజనం లేదు. ఈ పరాన్నజీవులు అట్లనే మాట్లాడుతుంటారు. ఈ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటుంది. 10వ సంవత్సరం చివరిలో నన్ను ఇక్కడే నువ్వు ఇంటర్వ్యూ తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.